కాబట్టి ఏమాత్రం హెడేక్ కంటిన్యూస్గా వస్తున్నా, వామిటింగ్స్ వస్తున్నా, బ్లర్రింగ్ విజన్ వచ్చినా, ఇందా నాటకం చెప్పినట్టు ఒక పక్క చెవి వినపడకపోయినా, కళ్ళు తిరుగుతున్నా, ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించండి. చిన్న సిటీ స్కాన్ తోటి ట్యూమర్ని కనిపెట్టచ్చు. అన్ని ట్యూమర్లు క్యాన్సర్స్ కాదు, చాలా ట్యూమర్స్ బెనైన్ ట్యూమర్స్, వాటిని ఆపరేషన్ చేస్తే చాలా తొందరగా ఎర్లీగా రికవర్ అవుతారు. ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ కూడా విన్నారు మీరు. వాటి ప్రెస్గా మీ బాధ్యత బ్రెయిన్ ట్యూమర్స్ మీద అవగాహన కలిగేట్లు. తర్వాత ఎవ్రీ హాస్పిటల్లో న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్ ఉన్నారు. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగా పెరిగినాయి. అదివరకు పాత రోజుల్లో న్యూరో సర్జరీ అంటే ఒక్కోసారి చేతులు కాళ్ళు పడిపోవటం, పారాలసిస్ రావడం ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు అలా కాకుండా బోల్డ్ అన్ని టెక్నాలజీ వచ్చింది, మైక్రోస్కోప్స్, రోబోటిక్స్ అన్నీ వచ్చినాయి. సో ప్రెసిషన్ తోటి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. అట్లానే ఎపిలెప్సీకి, తర్వాత స్ట్రోకు, వీటన్నిటికి కూడా బోల్డ్ అన్ని లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మీరు ప్రజలకు అందుబాటు చేయాలని చెప్పి మా కోరిక. Brain Tumor Awareness Day, which is being celebrated once in a year to spread the awareness among the people. People with come with a simple symptoms like headache and vomiting, like a fits on any weakness of the limbs. So early detection, early consultations can prevent the devastating things in the life. So and if you intervene early with the advanced gadgets, the quality of life of a patient is very good. So I request all of them to please, any symptoms, don't neglect, consult your doctor so that early detection makes your life better. Thank you very much. పాత రోజుల్లో అంటే నేను మెడికల్ కాలేజీలో ఉన్న 77-80 అప్పుడు ఎంఆర్ స్కాన్ లేదు. ఎంఆర్ స్కాన్ లేనప్పుడు న్యూరాలజీ, గాలిలో దీపం, లేకపోతే చీకట్లో బాణం, అర్థమయ్యేది కాదు బాబు ఏముందో, ఎందుకంటే ఎక్స్రేలో ఏం కనపడదు. ఎంఆర్ స్కాన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా రెవల్యూషనైజ్ అయిపోయింది న్యూరో సైన్స్. ఇప్పుడు ట్యూమర్లు, చిన్న ట్యూమర్లు కూడా వాళ్ళు ముందే పట్టుకుంటున్నారు. ఇప్పుడు పెట్ స్కాన్స్ అవి వచ్చిన ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ. సో బోల్డ్ అంత సర్జికల్ దాంట్లో కూడా బోల్డ్ అని అడ్వాన్సెస్ వచ్చినాయి. ఇప్పుడు స్టీరియోటాక్టిక్ సర్జరీస్ వచ్చినాయి, మైక్రో సర్జరీస్ వచ్చినాయి, మైక్రోస్కోప్ పెట్టి. సో రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి. సో అడ్వాన్సెస్ వచ్చినాయి. కాబట్టి న్యూరో సైన్సెస్, న్యూరాలజిస్టులు మీకు అందరూ హెల్ప్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్తే బిల్లులు వేస్తారు, అనవసరమైన పరీక్షలు చేస్తారు అన్న చెడ్డ అభిప్రాయాన్ని పక్కన పెట్టండి. అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా, ఈ పేపర్లో వచ్చిన తర్వాత ప్రతి డాక్టరు ఒక దొంగోడే, ప్రతి డాక్టరు రాబందు, ప్రతి డాక్టరు ఒక పిశాచి, మీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి రెడీగా ఉంటాడు. వాడు పల్స్ కంటే పర్స్ ఎక్కువ చూస్తాడు. ఇలాంటి బాగా ఎక్కువైపోయింది. దురదృష్టం. ఈ రోజుకి గుండె మీద చేసుకొని చెప్తున్నా మా డాక్టర్ల తరఫున, 100 మంది డాక్టర్లు తీసుకుంటే ఒక 5 కంటే చెడ్డ డాక్టర్లు ఉండరు. 95 మంది మంచి డాక్టర్లు ఉంటారు. ఏ డాక్టరు పొద్దున బయలుదేరేటప్పుడు ఈ పేషెంట్ని చంపుదాం, ఈ పేషెంట్ దగ్గర డబ్బులు కొట్టేద్దాం అని రాడు. కోర్స్ దేర్ ఆర్ సమ్ డాక్టర్స్ హూ ఆర్ బ్లాక్ షీప్, బట్ అది మెజారిటీ కాదు. బట్ అన్ఫార్చునేట్గా ఈ సోషల్ మీడియా, పేపర్ల వల్ల మేము చాలా ఒంటరిగాళ్ళం అయిపోయాం. ప్రజలు నమ్మరు, ప్రెస్ నమ్మదు, గవర్నమెంట్ నమ్మదు. గంటలు వీళ్ళు న్యూరాలజీ, న్యూరో సర్జన్లు రాత్రి మగడు పనిచేస్తారు. ఎప్పుడైనా బ్రెయిన్ ట్యూమర్, మా తమ్ముడే ఎగ్జాంపుల్ 7ంటికి వస్తే ఆయన 11-12 దాకా ఆపరేట్ చేస్తానన్నాడు. రాత్రి మగళ్ళు వర్క్ చేస్తాం. అలాంటి పెళ్ళాం పిల్లలకు సెకండ్ పాయింట్, శనివారాలు ఆదివారాలు ఉండవు. అంత కష్టపడి మీ ప్రాణం కోసం అడ్డుపెట్టే డాక్టర్లకి అన్ఫార్చునేట్గా ఇక్కడ మర్యాద పోయింది, గౌరవం పోయింది, అన్నిటికంటే ముఖ్యంగా నమ్మకం పోయింది. సో దురదృష్టం. తప్పు ఎవరిది అనేది నేను చెప్పలేను. సగం మాది, సగం మీది, సగం ప్రెస్ది. బట్ ఎనీవే, ఇప్పుడు మంచి విషయాలు మాట్లాడుకుందాం. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. బ్రెయిన్ ట్యూమర్లు ఇన్సిడెన్స్ కూడా చాలా చాలా తక్కువ. అది అందరికీ వచ్చేదని కాదు, బట్ వచ్చినప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేయండి, అశ్రద్ధ చేయొద్దు. న్యూరాలజీ, ఇప్పుడు అది కూడా పాయింట్ ఏంటంటే న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్ మీకు అందుబాటులో ఉన్నారు ఇమీడియట్గా. పాత రోజుల్లో జనరల్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రిఫర్ చేసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రతి హాస్పిటల్, ఈవెన్ చిన్న 100 బెడ్ 50 బెడ్ నర్సింగ్ హోమ్లో కూడా న్యూరాలజీ, న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి
మీరు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోండి. వీ ఆల్ వాంటెడ్ టు బీ హెల్దీ అండ్ అలైవ్ అండ్ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్గా మళ్ళీ కలుద్దామని ఇప్పుడు అనకూడదు. ఓకే, సో వీ విష్ దట్ యూ నెవర్ నీడ్ అస్, బట్ ఇఫ్ యూ నీడ్ అస్ వీఆర్ ఆల్వేస్ దేర్ 24/7. థ్యాంక్ యూ. ఇంకోటి మా హాస్పిటల్ గురించి, కిమ్స్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హెల్త్ చైన్స్. ఇప్పుడు 27 హాస్పిటల్స్ ఉన్నాయి మాకు మొత్తం పాన్ ఇండియా. బాంబే, బెంగళూరు, నాసిక్, కేరళ ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాం. అయినా సరే హైదరాబాద్లోనే 4 హాస్పిటల్స్ ఉన్నాయి. మీకు తెలుసు సన్షైన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ కిమ్స్ నౌ. బట్ మేము స్టిల్ వెరీ పేషెంట్ ఫ్రెండ్లీ, వెరీ కన్జ్యూమర్ ఫ్రెండ్లీగా ఉంటాం. మా దగ్గర అనెథికల్ ప్రాక్టీసెస్ జరగవు, గట్టిగా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నెవర్ నీడ్ అస్. దట్స్ వాట్ ఇట్. ఆల్ ద బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో సైన్సెస్. సిమ్టమ్స్ అయితే మాకు సిన్సా బర్త్ అని సార్ చెప్పారు, కానీ మాకైతే ఎప్పుడు మా పాపకి వాంతులు కానీ నీరసంగా ఉంటాం కానీ కలర్ ఏం తెలియదు. ఇది మాకు వచ్చేసి కేర్ ఇన్సూరెన్స్ ఉంది. మేము అది మా ప్రాపర్టీస్ ఖమ్మం. మా పాపకి అన్ఎక్స్పెక్టెడ్ స్కూల్లో పడిపోతే ఆ రోజు మా పాపకి పీడ్స్ సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పారు. మేము డైరెక్ట్లీ మాది ప్రాపర్ ఖమ్మం అయితే ఖమ్మం వెళ్ళిపోయాను. ఖమ్మం వెళ్తే అక్కడ సార్ మాతో కాదు అని చెప్పారు. అయితే మాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా కిమ్స్లో సార్ రాఘవేంద్ర సారు న్యూరో స్పెషలిస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారని చెప్పారు. మా పాపని ఇమీడియట్గా ఇక్కడ తీసుకొచ్చి మా పాప సర్జరీ చేయించాను. సార్ సక్సెస్ఫుల్గా మా పాపకి పునర్జన్మించారు. సార్కి మా తరఫున ధన్యవాదాలు. నవ్య మా పాప సార్ 14 ఇయర్స్ నుంచి సార్ చెప్పినట్టు మా పాపకి బ్రెయిన్ ట్యూమర్ మాకు సిమ్టమ్స్ అయితే ఏమీ తెలియలేదు మాకు. పాప 19 ఇయర్స్ ఎంసెట్ రాసింది. అప్పటిదాకా హెల్తీగా ఉంది నా కూతురు. టిక్టాక్ 7 లక్షల ఫాలోవర్స్, భరతనాట్యం, కూచిపూడి మొత్తం భారతదేశంలో స్టేట్ ఫస్ట్ నా కూతురు. ఎంసెట్ రాసిన 2 డేస్కి ఆమె సిక్ అయిపోయింది. ఆ టైంలో 2021 అప్పుడు కరోనా ఏమో అని చెకప్ చేయించాము. 1 మంత్ ట్రీట్మెంట్ తీసుకుంది. తర్వాత ఓవర్ వామిటింగ్స్ వల్ల వరంగల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఆమె బ్రెయిన్ ట్యూమరు 3 డేస్ కన్నా ఎక్కువ బతకదని చెప్పారు. అది సడన్ షాక్ మాకు. అసలు ఏంటి చిన్నప్పటి నుండి ఏ ప్రాబ్లం లేని అమ్మాయిని అలా చెప్పారని చెప్పేసి ఇదే హైదరాబాద్లో ప్రతి ఒక్క హాస్పిటల్ ఫైల్ పట్టుకుని తిరిగాను నేను. ఇదే కిమ్స్కి వచ్చాను, నిమ్స్కి వచ్చాను, బస్వతారకి వెళ్ళిన 3 డేస్ 7 డేస్ కన్నా బతకదని చెప్పారు. ఆన్లైన్లో చెక్ చేస్తే గోల్డ్ మెడలిస్ట్ రాఘవేందర్ సార్ బాచ్పల్లి ఎస్ఎల్జీ హాస్పిటల్లో చేస్తుంటే సార్ దగ్గరికి వెళ్ళి ఫైల్ పట్టుకొని ఏడుస్తే సార్ కూడా అన్నారు 4th స్టేజ్ దాటిపోయి ఉందమ్మా, ఏం చేయలేమని. కానీ నా బిడ్డతో కొన్ని మెమరీస్ అన్న నాకు మిగిల్చాలని నేను ప్రాధేయపడడం జరిగింది. నిజంగా ఈరోజు నా బిడ్డ లేకున్నా కూడా ఆమె మెమరీస్ నాకు కల్పించిందంటే రాఘవేందర్ సారే. 10 నెలలు 7 రోజుల కన్నా ఎక్కువ బతకదన్న ఇదే హైదరాబాదులో అదే రాఘవేందర్ సార్ వల్ల నేను ఆమె ప్రతి ఒక్క మెమరీని నేను వీడియో తీసుకొని ఈరోజు నా కూతురు చనిపోయినా కూడా బ్రతికే ఉన్నదన్న మెమరీస్ కల్పించిన నిజంగా నాకు దేవుడు అంటూ ఉన్నాడంటే రాఘవేందర్ సార్. దేవుడి కన్నా ఎక్కువ దేవుడు నాకు కనిపించాడు, కానీ సార్ నాకు దేవుళ్ళు కనిపిస్తాడు. అన్ని చూసుకుంటూ బతుకుతున్నా. వాడు నావీకి సెలెక్ట్ అయ్యాడు. ఫ్యామిలీని కోల్పోయినా మమ్మీని చూసుకోవాలని 1 ఇయర్ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే జాబ్ వదులుకొని నావీ నుండి నా కొడుకు వచ్చి ఇప్పుడు టీషర్ట్ డిజైనింగ్ చేసుకుంటూ మ్యాథ్స్లో జాబ్ చేస్తున్నాడు. జాబ్ నుండి వస్తుంటే చైన్ మ్యాచర్ వాళ్ళు నా కొడుకుని యాక్సిడెంట్ చేసి అది ప్రాబ్లంలో పడేస్తే మార్నింగ్ ఏప్రిల్ 9th మార్నింగ్ యాక్సిడెంట్ అయిందని నాకు కాల్ వస్తే నేను వెళ్తే టీహెచ్ హాస్పిటల్లో నీ కొడుకు ఆల్మోస్ట్ డెత్ అయిందమ్మా, ఎవరు పట్టారని చెప్పిన టైంలో ఎర్లీ మార్నింగ్ 3:30కి నేను రాఘవేందర్ సార్ కాల్ చేస్తే 1 రింగ్కి లిఫ్ట్ చేసి మేడం ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేశారంటే నా కొడుకు బతకడని చెప్తున్నాడు సార్, నాకున్న దిక్కు వాడు ఒక్కడే అని ఏడుస్తే సార్ అక్కడున్న హాస్పిటల్ యజమానితో మాట్లాడి అంబులెన్స్ పంపించి 6 కల్లా నేను వచ్చేలోపే సార్ ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ ఇప్పించి ఆల్మోస్ట్ అయిపోయిందని ఇక్కడ కిమ్స్ చెప్పినా కూడా సార్ ఒక్కడే
నేను ఫ్యామిలీని మొత్తాన్ని కోల్పోయాను. నా దగ్గర నిలబడి ఉన్న స్థితిలో సార్ ఒకటే మాట అన్నారు, నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా, నీ బిడ్డను తిరిగి ఇవ్వలేకపోయాను, నేను నీ కొడుకుని తిరిగి ఇస్తా అని చెప్పేసి ఈరోజు నా కొడుకు మీ కళ్ళ ముందు ఉన్నాడు. నడిగడ్డ శ్రీశాంత్ అంటే ఫాస్ట్గా రికవరీ అయ్యారనంటే ఆ రాఘవేంద్ర సార్ వల్లనే. రాఘవేంద్ర సార్ ఇచ్చిన మనోధైర్యం ఒకటి సార్. మీ అందరి ముందు నేను ఒక ప్రాధాన్యపడుతున్నాను, హాస్పిటల్కి హ్యాపీగా రారు ఎవరు. డాక్టర్లు దేవుళ్ళ కన్నా మించి ఆత్మవిశ్వాసంతో ఈ హాస్పిటల్లో అడుగు దొక్కుతాం. ఏమవుతుందో మాకు తెలియదు, ఏం జరుగుతుందో మాకు తెలియదు. సార్లు ఏది చెప్తే అదే వింటాము, ఏం జరుగుతుందో తెలియదు. కానీ డాక్టర్లు అంటే దేవుడితో సమానమని ప్రజలలో మాలాంటి వాళ్ళు చాలామంది మిమ్మల్ని గొప్పగా పూజించే వాళ్ళు కూడా ఉంటారు కూడా. మీరు ఎప్పుడు చెడును ఆలోచించకండి సార్, దేవుడు ఎక్కడున్నాడో మాకు అనిపించట్లేదు, కానీ డాక్టర్ రూపంలో ఉన్నారని చెప్పేసి మీ అందరికీ ప్రాధాభివందనం చేసుకుంటున్నారు సార్ ఈరోజు.